ఓం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అమృత బిందు ఉపనిషత్తు దాంట్లో మనము 16వ శ్లోకం వరకు అయింది. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరం తద్విద్వాన్ అక్షరం ధ్యాయేత్ యదిచ్ఛే శాంతిమాత్మనః. కాబట్టి ఇక్కడ శబ్దాక్షరం, దానిలో తస్మిన్ పరం బ్రహ్మ క్షీణే యదక్షరం. ఈ అక్షరం ఉంది కదా, అకార ఉకార మకారాలది, అదంతా కూడా పరబ్రహ్మం యందు క్షీణమైపోద్ది, లయమైపోద్ది, నాశనం అయిపోద్ది. ఎందువల్లంటే శబ్దము అర్థాన్ని కదా పట్టుకునేది, అర్థంలోకి లయమైపోద్ది. శబ్దము అర్థము యందు విలీనమైపోద్ది, ఏకమైపోద్ది. అందువల్ల ఇప్పుడు శబ్దం ఏమైంది, శబ్దాత్మకమైన అక్షరము విలీనమైపోద్ది, క్షీణమైపోద్ది. ఇప్పుడు శబ్దార్థము అనేటువంటిది ఏదైతే ఉందో అర్థం ఒకటే మిగులుతుంది, జ్ఞానం ఒకటే, అనుభవం ఒకటే మిగులుతుంది, ఇంకేం మిగులుతుంది. తద్ విద్వాన్ అక్షరం ధ్యాయే. కాబట్టి తత్ శబ్దార్థ స్వరూపమైన పరబ్రహ్మమును విద్వానుడు అటువంటి శబ్ద రహితమైనటువంటి, అర్థ సహితమైనటువంటి అక్షరాన్నే చింతించవలే, ధ్యానించవలే, మననాదులు చేయాలి, పరబ్రహ్మమునే చేయాలి. అందువల్ల ఒక అక్షరాన్ని పట్టుకొని అక్షరార్థాన్ని పట్టుకోవాలి. ఈ శబ్దాలతో కూడుకున్న అక్షరాన్ని పట్టుకొని ఆ అర్థాన్ని గ్రహించుకోవాలి. అది ఎట్లాగా ఏమిటి అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఓం అనేది తెలియని వాడు లేదు, పరమాత్మ అనేది తెలియని వాడు లేదు, పరబ్రహ్మము అనే మాట తెలియని వాడు లేదు. అంటే ఆ ఉచ్చారణ చేయడము, రాసుకోవడము, పరమాత్మ అంటుంటారు కదా, పరబ్రహ్మం అంటుంటారు కదా, బ్రహ్మం అంటుంటారు కదా. ఇవన్నీ తెలుసు అందరికీ. పరమాత్మ అంటారు, పరబ్రహ్మము అంటారు, సచ్చిదానంద స్వరూపము అంటారు. ఇవన్నీ లోకంలో అందరికి నోటుకొచ్చు, బుద్ధికి మాత్రం రాదు. దేనికి వచ్చో బుద్ధి మెరవదు, నోరు పలుకుతుంది. దాని అప్పుడు చిలక పలుకుల వాచాన. ప్రతి ఒక్కరికి రాయడం వచ్చు, చెప్పడం వచ్చు, ఇలాంటివన్నీ వచ్చు వాళ్ళకి. కానీ దాని అర్థం ఇది అనేది తెలియదు. ఓంకారంలో ఇంత ఉందయ్యా అని ఎవరికైనా తెలుసా? ఇంటి మీద కూడా రాసుకుంటాము, గోడల మీద కూడా రాసుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఓంకార ఉచ్చారణ సాధనలు అంతా కూడా చేసుకుంటూ ఉంటారు, ఓం అని. దాని అర్థం ఏంటి? అర్థం తెలిసినప్పుడు మీకు ఆ ఓంకారం అనేటువంటిది, ఆ నాదం అనేది సరే మీ యందు లయమైపోతుంది, ఒక్కటైపోతుంది.
ఇదేంటంటే మళ్ళా శ్వాస నిశ్వాస అయిపోద్ది. ఉచ్చారణ శ్వాస గాలి పీల్చుకో, గాలి వదిలిపెట్టాడు డాక్టర్. అలాగా శబ్దము ఉచ్చారణ చెయ్యి, వదిలే వదిలే వదిలే. అర్థం తెలుసుకున్నప్పుడు శబ్దాన్ని ఉచ్చారణ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది. చేయగానే లోపలికి. అది అన్నమాట. అర్థం తెలిసిన వాడికేమో ఆ అక్షరము అక్షరార్థము తనలోకి వెళ్ళిపోయి తనలో నిలబడి తిరిగి వచ్చేది ఏమిటి. ఈ మామూలు వాళ్ళకి అందరికీ తిరిగి వచ్చేస్తుంటుంది ఆ శబ్దాలు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా. చూసారా అట్లా సముద్రంలో ఏదైనా వస్తువు పడేస్తే మళ్ళీ గట్టుకొచ్చి చేరినట్టుగా, ఒడ్డుకొచ్చి చేరినట్టుగా, అలాగా మామూలు మనుషులకి అందరికీ మామూలు వచ్చేసి. అందుకనే వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని పర్యాయాలు ఓంకారోచ్చారణ చేసినా సరే వాళ్ళకి లాభమేమీ లేదు. ఎన్నిసార్లు చేస్తుంటారు. ఆ శబ్దార్థములు కనుక్కున్న వారు ఎవరైనా ఉన్నారో, తెలుసుకున్న వారు ఉన్నారే, వాళ్ళకి మాత్రం అనుభవంలో నిలబడిపోవాలి, అనుభవంగా ఉంటుంది. అందుకని అప్పుడు వాళ్ళు ఉచ్చారణకి ప్రాధాన్యత తీరుళ్ళు చేసినా సరే ఆ ఉచ్చారణకి అర్థం తెలుసు, మిగిలిన వాళ్ళకి అర్థమో తెలియదు. అలా చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో. అదే చెప్తున్నాడు, తద్విద్వాన్ అక్షరం ధ్యాయేత్. కాబట్టి ఆ విద్వానుడు, వివేకి, సాధక, జ్ఞాన సాధకుడు అక్షరాన్ని ధ్యానించవలే. ఎదిచ్చేత్ శాంతిం ఆత్మనః. ఎదిచ్చేత్, అప్పుడు ఇంతకంటే శాంతిగా ఉండే ఆత్మ మరొకటి లేనే లేదు అని తెలుసుకోవాలంట. ఎందుకంటే మరొకటి లేదు. అందుకనే ఈ విషయాన్ని చెప్తూ 17వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. ద్వే విద్యే వేదితవ్యేతో శబ్ద బ్రహ్మ పరంచయత. ద్వే విద్యే వేదితవ్యేతో శబ్ద బ్రహ్మ పరంచయత. ఈ మొదటి పాదం ఉంది కదా, ముండకోపనిషత్తులో వస్తుంది. దే విద్యే వేదితవ్యే. రెండు విద్యలు తెలుసుకోవాలి. పరాచ అపరాచ అంటలా. వే విద్యే వేదితవ్యే, పరంచ పరాచ అపరాచ అని. పరం అని చెప్తారు దానికి. ఎతద్దేశం అగ్రాహ్యం అవర్ణం అచక్షుశ్రోత్రం తదుపాణిపాదం నిత్యం విభవం సర్వగతం సుసూక్ష్మం, ఇట్లా చెప్తారు. అపరం ఏంటి? అపరం అవిద్యాత్మకం, సంసారాత్మకం అని చెప్పి చూసారా. 4 వేదాలు చూసారా. శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, ఛందో, జ్యోతిషమితి అని 6 రంగాలు చూసారా. ఈ విధంగా 4 వేదాలు, షడంగాలు. ఇదంతా ఏంటి? అపరా విద్య. ఈ అపరా విద్య సంసార విద్య అని చెప్తారు. స్వామి ఇలాగా సంసార విద్య, అవిద్య ఇది, సంసార విద్య ఇది అని చెప్తున్నారు. ఉపనిషత్తులు కూడా దానిలోనే కదా ఉంది. ఉపనిషత్తులన్నీ కూడా వేదంలోనే కదా, వేద భాగాలే కదా, వేదాంతములే కదా, వేదములో చివరి భాగాలే కదా. అదేంటి మీరు అలాగా విద్య అన్నారు, సంసార విద్య అన్నారే, చావు పుట్టుకల విద్య అన్నారే అంటే ఉపనిషత్తులు శబ్దరాశ, అర్థరాశ. అది అర్థరాశ మాత్రమే ఇక్కడ పరబ్రహ్మ పరమ విద్య. శబ్దాలు ఉన్నాయి కదా, అపరం. శబ్దములేమో అపరం. ఇప్పుడు ఈ శబ్దాలు పూజారుల దగ్గర లభిస్తాయి, పౌరోహితుల దగ్గర లభిస్తాయి. మీ ఇంటికి వచ్చి ఏదేది చెప్తుంటాడో వ్రతాలు గీతాలు పూజారి, వానికి ఏముంది మన దగ్గర? అపరా విద్య. శబ్దాలు ఉన్నాయి మన దగ్గర. పొట్ట నిండా శబ్దాలే.
ఒక్క అర్థం తెలీదు. అర్థం తెలిస్తే ఇంటికి పోడిగా ఆ బియ్యం మూట అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం. అర్థమైంది. బియ్యం గీయం సర్దుకోవడం అబ్బే డిమాండ్ చేయడిగా ఇంతేంటి అంతేంటి అని 50,000 అడిగాను కదా ఈ పూజకి ఈ వ్రతానికి అన్న అర్థం తెలిసి వదిలేస్తాడు. దాన్ని అమ్మా 50,000 చక్కగా వినండి బాగా అట్లా. అర్థమైందా? వాళ్ళ దగ్గర ఉండేది అంటే శబ్దాలు ఉన్నాయి, సౌండ్లు. అర్థమైందా? సౌండ్ ప్రాణవాయువు కూడా ఓంకారం లాగానే ఉంటుందిలే శబ్దము. ఏమిలా ఉంది అర్థమైందా? ఏమిటి అందువల్ల ఆ పూజారి పౌరోహితులు దగ్గర అవే ఉంది. అర్థం ఉండదు వారి దగ్గర. అర్థం ఉంటే బాగుపడిపోతాడు ఎప్పుడో. శివోహం శివోహం ఈ టైపులో ఉండదు. అందువల్ల ఆకార పుష్టి నైవేద్య ఉంటాడంతే. తెలియని వాళ్ళందరూ ఏమనుకుంటారు? సామె 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 అనుకుంటుంది. తెలిసిన వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు నేర్చుకుంటావా అర్థము అని. ఎప్పుడు నేర్చుకుంటావు అట్లా అనమాట. అందుకని ఆ ఎల్కేజీ టైప్లో ఉంటారు. ఇన్ని చదివేస్తారు, ఇన్ని చేసేస్తారు, ఒక అర్థస్ఫురణ మాత్రం వాళ్ళకి అంతే. అడప్పావి అనాల్సిందే వాడిని. తద్విద్వాన్ అక్షరం ధ్యాయేత్ యదిచ్ఛేషాంతమత్మని వే విద్యే వేదితవ్యేతు శబ్ద బ్రహ్మ పరంచేతు. 2 విద్యలు అయ్యా తెలుసుకోవలసింది. వేదితవ్యే తూ శబ్దం చేత, తూ శబ్దం చేత దే విద్యే వేదితవ్యేతు. తూ శబ్దం చేత ఏం చేస్తున్నానంటే ఇక్కడ తూ శబ్దం చేత ఇది కాదు, ఇది ఇది కాదు, ఇది అది పరబ్రహ్మము కాదు, అపరబ్రహ్మమే శబ్దము. అర్థం ఏదైతే ఉందో ఆత్మస్వరూపంగా అనుభవ స్వరూపంగా అది ఒక్కటి మాత్రమే పరం. ఆత్మస్వరూపంగా ఉండేది ఏదైతే ఉందో, అనుభవాత్మకంగా ఉండేది ఏదైతే ఉందో అదొక్కటి మాత్రమే పరం. మిగిలినంతా కూడా అపరం, సంసారాత్మకం. అప్పుడు చెప్తున్నారు శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాదిగచ్చతి. అప్పుడు శబ్ద బ్రహ్మ విషయంలో బాగా నైపుణ్యం కలిగి ఉండినట్లయితే, అవగతం చేసుకొని ఉండినట్లయితే, నిష్ణాతుడు అయి ఉండితే అప్పుడు నువ్వు పరబ్రహ్మతత్వాన్ని పొందుతున్నావు. ఈ శబ్ద బ్రహ్మం గురించి నువ్వు శోధించావనుకో, బాగా తెలుసుకున్నావనుకో, గురువుల దగ్గర చేరి అర్థవంతముగా అర్థత అనుభవ పర్యంతం యుక్తికి పొందించి అలాగా నువ్వు తెలుసుకుంటే, నిష్ణాతత్వాన్ని పొందితే, నిష్ణాతుడు అయితే పరబ్రహ్మమును పొందుతున్నావు, పరబ్రహ్మము అగుచున్నావు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. అందువల్ల శబ్ద బ్రహ్మంలో కృషి చేయాలి. బాగా శబ్ద బ్రహ్మ విషయంలో శ్రవణ మననాదులు చేయాలి. సాధన శ్రవణ శబ్దం వల్లే కదా మనము జ్ఞానం పొందేది. ఆ ఉత్త శబ్దమే ఉంది. ఆ శబ్దంలో నువ్వు నిష్ణాతుడు కాలేదు, లోతుగా వెళ్ళలేదు, శబ్దార్థములు కనుక్కోలేదు అంటే ఓన్లీ శబ్దం ఉంది. ఏముంది? మనం అంటుంటాం చూడు, ఎప్పుడైనా సరే చాకలెట్ నోట్లో పెట్టుకున్నాడు, రేపని తీయలే కాగితం. వేరే శబ్దాలన్నీ వాడు నోటి నిండా ఉన్నాయి, దానికి ఒక్కదానికి కూడా కాగితం తీయలే. అది అవి రుచి తెలియడం లేదు. ఊరికే కాగితం అడ్డం ఉంది, స్వీట్గా ఉండేది కనిపించడం. అట్లా కూడా శబ్దాలు ఉన్నాయి కానీ బుద్ధిలో స్ఫురించటం లేదు. బుద్ధిలో స్ఫురితం కాదు.
ఆ స్ఫురితం కావాలంటే ఇప్పుడు పారాయణ చేసుకునే వాళ్ళు అంటారు శబ్దోచ్చారణలే సౌండ్లే కనిపిస్తుంది. అలాగే వేద పారాయణ చేస్తుంటారు. ఇట్లా ఎన్ని రకాల శబ్దాలు ఉచ్చారణ చేసేటువంటి పద్ధతులు ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు చూసారా, వాళ్ళు శబ్దము యొక్క అర్థాన్ని గ్రహించరు. శబ్దము యొక్క అర్థాన్ని గ్రహించాలంటే ఎవరు తెలిపోవాలి? మళ్ళీ గురువు తెలిపోవాలి. తస్మాత్ గురుమేవాభిదస్సి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం. శ్రోత్రియుడుగా ఉండాలి. అందువల్ల ఇప్పుడు ఆ పూజారి కర్మిష్ఠుడు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? మళ్ళా గురువు దగ్గరికి పోవాలి, బ్రహ్మవేత్త దగ్గరికి పోవాలి. అప్పుడు వరకు నీకు ఆచార్యవాన్ పురుషో వేద. చూసారా, ఇలాగా 6వ ఏటో 7వ ఏటో ఆయన చిన్న వయసులోనే ఆదిశంకరాచార్య వారు 4 వేదాలను చదివేసుకున్నారట. మరి గోవింద భగవత్పాదుల దగ్గర ఎందుకు పోయినారు? చూసారా, ఓన్లీ శబ్దాలు ఉన్నాయి దగ్గర, మళ్ళీ ఏ వేద పాఠశాల దగ్గర పోయినా ఏ పూజాల దగ్గర పోయినా అడిగితే చెప్తారు మాకు అర్థం తెలియదండి అంటారు. నోటుతో ఉచ్చారణ చేసేస్తారు. ఇప్పుడు అర్థం తెలియని వాడు మీకు పూజ చేసినా సరే అది ఫలించదు మీకు. ఎందుకని వాడికి అర్థం తెలియదు, ఫలించదు, అది అస్సలు ఫలించదు. ఏదో చేసుకుంటున్నారు అంతే, నామకే వాస్తే. తెలియదు, మీకు తెలియదు. అర్థం తెలిస్తే అది ఫలిస్తుందే, అర్థం తెలియకపోతే అంతే. మరి మీరు చేయించుకుంటూనే ఉన్నారు ఎప్పటి నుంచే, మరి అది ఫలించదు. అది అర్థమైతే 5 గంటగా అయిపోయింది. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలా? మీరు అనుకోవచ్చు అలాగా, ఏమండి వేదము సత్యమైనదా కదా? అవును, కాదనేది ఎవరనేది? మరి ఉచ్చారణ చేస్తే ఫలించాలి కదా? ఫలించదు. అర్థం ఎరిగితేనే ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇంకా అట్లా బాగా తెలుసుకోవాలి. అర్థం ఎరిగితేనే ఫలించేది, లేకపోతే ఫలించదు. అది అర్థం తెలిసింది అనుకోండి, అనుభవంలో నిలబడిపోతుంది, బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. ఆ బుద్ధిని ప్రకాశింపజేసిన బుద్ధి ఆది ఇంద్రియాలన్నీ ప్రకాశితమవుతుంది, వాక్కు ప్రకాశితమవుతుంది. ఆ వాక్కుతో ఏది చెప్తే అది సత్యం. నీకు అర్థం తెలియకపోతే నీకు సత్యం ఎలా అవుతాయా? ఊరికే మాటలు కానీ పని చేయదు. ఇందులో అర్థవంతంగా ఉండాలి. అందుకనే వేదం చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అర్థం తెలియకపోతే ఆ మంత్రం పదే అర్థం తెలుసుకో. సరే, అర్థం తెలుసుకునే దానికి ప్రయత్నించాడు అనుకోండి, వాడు ఈ బంధాలు వదిలేకోవాలి. అంటే ఇంకా ఆశాపాశాలు వదిలేస్తారు, ఇంకా కోరికలు వదిలేస్తారు. చూసారు ఎంత ట్రబులో. అర్థం తెలుసుకుంటే ఏమో అర్థమైనా కోరికలు వదిలేస్తాడు. మరి వాడు కోరికలు వదిలేస్తే స్వామి చేయించుకునే వాళ్ళకి ఫలిస్తుంది. మళ్ళా వీడి కోరికలు లేకపోతే వాళ్ళకి ఫలిస్తుంది. అందుకని బ్రహ్మవేత్త ఆశీస్సులు పనిచేస్తుంది. ఎందుకని మరి కోరికలు లేదు, అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభు పరమాత్మకి ఏమీ ఆశించవలసిన పని లేదు జగత్తులో, కోరే పనే లేదు పరమాత్మ. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు. ఎవరిది పుణ్యమో పాపమో తీసుకునే పని లేదు. ఎవరిని ఇది చేయండి అది చేయండి నాకు కావాలి అనను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆయన ఏది చెబితే జరుగుతుంది. పరమాత్మకే కోరికలు ఉన్నాయి అనుకోండి, ఏదో జగత్తులో పొందవలసింది నీకెందుకు ఇస్తాడు? నీకీడు ఆయనే తీసేసుకుంటాడు. కాబట్టి కోరికలు లేని పరమాత్మ ఎవరిని ఆశీస్సులు ఇచ్చినా వాళ్ళు పనిచేసేస్తుంది.
ఎన్ని డైవర్ట్ అయిపోద్ది వాళ్ళకి. ఈ కోరికలతో కూర్చున్నవాడు ఏతడు పూజలు చేస్తే, ఏడు మతాలు చేస్తే ఏమవుతుంది నీకు? ఏం రాదు. మాని అతనికే వెళ్ళిపోతుంది. అది బాగా తెలుసుకోండి. తెలియదు అనమాట. అర్థం తెలియకుండా ఎలా చేస్తావా నువ్వు? నీకు అర్థమే తెలియదే. దీనికి అర్థం ఏంటి, మంత్రానికి అర్థం ఏంటి, ఏమిటి, దీనికి సంబంధం ఏంటి అని చెప్పలేవు. నువ్వు ఊరికే చేస్తావు. అందుకని ఎంతసేపు ఆ మంత్రాలు చెప్పేటప్పుడు నీకు భౌతికమైనటువంటి ద్రవ్యాలు తప్ప మంత్రార్థం మీద చూసారా మనసు ఉండనే, అక్షతల మీద, సాంబ్రాణి మీద ఇది చూస్తుంటాడు. ఇవే దృష్టి. ఇంకా మంత్రం యొక్క అర్థంతో పని లేదు. అది తెలుసుకోవాల్సింది. అందుకనే ఆ పరబ్రహ్మ శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో దాంట్లో నిష్ణాతుడైన వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందుతున్నాడు. పరబ్రహ్మాదిగచ్చతే, పరం బ్రహ్మాదిగచ్చతే అని. అందుకనే రెండు విద్యలు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవాల్సింది పరమము అపరము, శబ్ద బ్రహ్మమును పరం బ్రహ్మమును. శబ్ద బ్రహ్మ, పరం బ్రహ్మ. శబ్ద బ్రహ్మము గురించి బాగా లోతుపాతలు విచారించుకొని దాని సంగతి ఏమిటి, దాని అర్థం ఏమిటి అని కానీ తెలుసుకున్నప్పుడు పరబ్రహ్మతత్వాన్ని నువ్వు పొందుతున్నావు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అగుతున్నాడు. ఈయనకి ఏం జరగదు. అందుకని శబ్దాలు పనిచేయవు. శబ్దాలు పనిచేయవు. శబ్దాలు పనిచేయవు. అట్లా బాగా తెలుసుకో. ఎవరైనా ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు ఏమని అంటారు, పిల్లవాడు స్వామి, చంటి పిల్లవాడు, వాడు ఏడవగానే దేనికి ఏడ్చాడని తల్లి పట్టుకుంటుంది కదా. అవును, కాదనలేదు కదా. వాడు ఏడవగానే పాలకి ఏడ్చాడా లేకపోతే ఇంకా దేనికి ఏడ్చాడో అనేది తల్లికి తెలుస్తుంది కదా. భగవంతుడు తెలుదా, పరమాత్మకు తెలుదా అంటే ఆయన ఏమన్నా తల్లి లేదు దూరంగా ఉన్నాడా? నీ బుద్ధులనే కదా ఉంది. బుద్ధులు అర్థం పడితే కానీ ప్రకాశం చేయదు. ఎంతటి వజ్రమైనా సరే దీపం పెడితేనే దాంట్లో నుంచి కళాకారులు బయటకు వస్తాయి. లేకపోతే తెలియనే అది. లేకపోతే ఎలా వస్తుంది? మీకు కన్ను ఉంటేనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుస్తుందా? మీకు కన్ను లేకపోతే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుస్తుందా? అర్థం ఉంటేనే ఆ బుద్ధిలో ప్రకాశించేది పరబ్రహ్మ. అర్థం టచ్ అవ్వాలి దానికి. ఆ శబ్దము లో ఉండేటువంటి అర్థము బుద్ధిని తాకగానే తన్నో బుద్ధి ప్రచోదయ. ఆ బుద్ధిలో అటువంటి అనుభవాత్మకమైనటువంటి ప్రకాశము కలుగుతుంది. అన్ని రాగలదు. ఎన్ని శబ్దాలు వేసినా సరే ఇతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అది చెప్పింది వాడు. ఇతో వాచో నివర్తంతే దానికి అర్థం ఏంటో తెలుసా? అవన్నీ కూడా కర్మేంద్రియ జ్ఞానేంద్రియ బాహ్య విషయాలన్నీ కూడా ఆత్మ వైపు తిరిగి విషయం చేసుకోకుండా బయటకు వస్తుంది. ఎందుకంటే అర్థం లేదు అక్కడ. అర్థమైతే ఇది పోయి కలిసిపోతుంది. అర్థం లేకపోతే యాజిటీజ్గా ఆ శబ్దం బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఏ శబ్దం ఆడావో ఆ శబ్దం తాకకుండా వెనక్కి వస్తుంది. ఏంట్రాగా అన్నాం అనుకోండి, మీకు తెలియని భాషలో మిమ్మల్ని తెలితే ఏమనుకుంటారు? ఈ తిట్టానని వాడికి అర్థం కావట్లా. అర్థమవుతుందా? అర్థం భాస్కర్ బాగా గుర్తుపెట్టింది. అదే ఒక లవ్ లెటర్ ఒక అమ్మాయి రాసిచ్చింది. వీడికేమో వాళ్ళు రాసిస్తే వాడికేమో చదవడం రాదు. పిల్లడికి ఒక అబ్బాయికి రాసిచ్చింది. వాడు బుడ్డోడు తమ్ముడు ఉన్నాడు కదా, వాడు తీసుకొచ్చి ఇచ్చాడు. ఒరే
నేను అసలు అక్షరాలే రాదు నాకు, చదువురా నువ్వు అంటే వాడు ఏం చేశాడు, నీ నా నీ నిన్నే ప్రేమ అది చదువుతుంటే ఆడు వాడు కూడు చదివినా వాడికి అర్థమైపోతుంది. అర్థమైందా? వాడు కూడు చదువుతున్నాడు, వాడికి ఇంత కూడా టేస్ట్ ఉంటే ఒట్టు. ఎందుకని చదివేవాడికి వీడేమో ఇంకా చెప్పురా నీకు కూడి చదవాల్సింది అంటాడు వాడు. ఆ చదువు రాలేక చదువురా, అర్థమైంది? అప్పుడు వీడు టెంప్ట్ అయిపోతాడు. అంటే వీడికి అర్థం ఉంది, వాడికి అక్షరం ఉంది, శబ్దమే వాడి దగ్గర ఉండేది. మూడు చదువుతాడు, అర్థమైందా? వీడికి అర్థం తెలుసు, వీడికి శబ్దం రాదు. ఎందుకంటే వాడు ముద్దులు కదా, ఆడు పెద్ద వయసు, వాడికి అర్థం వచ్చేసి అర్థమైందా? ఈ ప్రకారంగా తెలియని వాడి చేతికి ఇస్తే చదువుతాడే కానీ అర్థం తెలీదు. అది మాటలు వినేటప్పుడు ఏం కట్టుకుంది, అది ఎట్లా చెప్పగలుగుతారు? రమణ మహర్షులు వారు ఏం చేసేవారంటే, కావ్యకంఠ గణపతి మునీంద్రులు ఉండేవారు. విజయనగరం నుంచి అక్కడ పోయి రమణాశ్రమంలో చేరారు. ఆయన్ని పుస్తకాలన్నీ చదువుతూ ఉంటాయి, నేను వింటూ ఉంటాననేవాడు రమణ మహర్షి. ఇతను అన్ని వేదాంత పుస్తకాలన్నీ కైవల్య వినీతం అంటే ఆయనకి ఇష్టం. ఒక ప్రకారం గంధం అనుకోండి, ఏంటంటే పెద్ద ఏమి తెలీదు. ఆయన చదివేవాడు. ఆయన ఆ పుస్తకాలు చదువుతుంటే లోతుకి వెళ్ళిపోతుంటాడు రమణ మహర్షి. ఇతనేమో శబ్దాలన్నీ పలికేస్తుంటాడు. ఎవరు? ఇదే ఇప్పుడు చెప్పినట్టు అర్థమైందా? శబ్దం చేస్తున్నాడు ఈ కావ్యకంఠ గణపతి. రమణ మహర్షులు వారు అర్థం పట్టుకుంటున్నాడు. ఎక్కడైనా ముందుకు వెళ్తుంటే ఇంకోసారి చదువు, అది అతని దగ్గర శబ్దం ఉంది, సంస్కృతం అంతా చదువుతాడు, సదర్థం మాత్రం తెలియదు, ఏదో పట్టేస్తాడు. అట్లాగా అలాగే మీరు ఎవరైనా విద్యార్థులు ఉన్నారనుకోండి, గురువులు చదువమ్మా పుస్తకం చదువు అంటారు. చదివేటప్పుడు ఈయనకి అలా అర్థమైపోతుంది. ఎవరైనా సరే భగవద్గీత పారాయణ చేసే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఒక వివేకి జ్ఞాని అంటే వాడు ఆనందమే ఆనందం. అబ్బా, వీళ్ళకేమో నోరు నొప్పి వచ్చేస్తుంది ఈ పారాయణ గాళ్ళకి నోరు నొప్పి, వాళ్ళకేమో అమ్మా ఏమర్థమురా నాయన, ఇదేమన్నా నీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏం తెలియదు స్వామి అంటాడు. తెలియకపోతే పోనీ కానీ నాకు పట్టుకోసం సౌండ్ చేస్తుండు నువ్వు, నేను ఆనందిస్తుంటా. కాబట్టి వీళ్ళకి అర్థం ఉంది, వాడికి ఒక పూజారి చెప్పినా సరే నేను ఆనందిస్తుంటా. రైతులు ఏం చెప్తుంటాడు, ఆ పూజారికి ఏమి చేయము కొట్టినట్టుగా ఉండదు, మనకైతే ఏం చెప్తున్నావు ఇది సంగతి. మరి ఆ పూజారులు అంత ఆనందించలేరు వాళ్ళు. అందుకని గురుముఖంగా విని ఉంటే ఆ శబ్దాలు ఉచ్చారణ చేసేటప్పుడే ఆ అర్థం ఉందే వీళ్ళకి స్ఫురితమైపోతుంది. వాళ్ళు మాత్రం ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, సౌండ్ చేసుకుంటారు. అంతే కదా భగవద్గీత, అంతే కదా. ఎంతమంది చదువుతుంటారు కదా పారాయణ. ఈ పారాయణ చేసేటప్పుడు ఆ భగవద్గీత అర్థాన్ని తెలుసుకొని ఉన్నారే వాళ్ళు అక్కడ పోయి కూర్చొని ఆనందిస్తుంటారు. చెప్పమ్మా చెప్పు. ఈ పారాయణ చేసేవాళ్ళు ఏమి రాదండి, ఈ ప్రకారంగా ఉంటుంది.
బాగా తెలుసుకుంటే. అందుకని మీరు అర్థానికి ఇప్పుడు మనం ఉపోద్ఘాత భాషను చదువుతుంటే ఎంత ఆనందిస్తుంటాము. మనం తెలుసుకొని మనం చదువుతుంటే దాని అర్థమే వేరు. తెలియకుండా చదువుతుంటే అర్థం లేదు, ఊరికే నూరాడించడం తప్ప. అందుకని వాళ్ళు భ్రమించలేదు దాంట్లో. ఏం చేయలేరా? ఇంకా మాకు దృష్టాంతాలు కావాలి స్వామి, మీరు చెప్పండి. మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, మొగుడు పెళ్ళాలకి ఇద్దరికి, లేకపోతే మీకు ఆడపడుచులకి లేక అత్తా చెల్లెలకి గొడవలు ఉంటాయి. మీరు ఏదో గొడవలు పడుతుంటారు. ఆ పక్కింటి ఆవిడే ఏం గొడవలు మనకేం అర్థం కావటం అది ఎందుకు గొడవలు పడుతున్నారు అని. ఎందుకని? వాళ్ళకి ఆ లోగుట్టు పేరమని వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరు తిట్టుకునేది ఏంటని. వీళ్ళకేమి ఇప్పుడు వరకు జరిగింది ఎందుకో జరిగింది తెలుసా? ఏ కారణం చేత తిట్టుకుంటున్నారో మాకు అర్థం కాదు. అర్థమైంది? వీళ్ళకి బాగా సీరియస్ ఉంది, వీళ్ళకి. అందువల్ల మన గొడవలు ఎదురింట్లో చెప్తే సీరియస్ గా తీసుకోరు. ఏమన్నవి ఏముంది లెక్క, ఊరుకో ఏముంది అంటావు. అది వీళ్ళింటి గొడవ వీళ్ళకి సీరియస్, వాడికేమి వీలే అవుదా. అర్థమైందా? అట్లాగే కృష్ణుడు కూడా ఫీల్ అవలా. అర్జునుడు ఏడుస్తుంటే ఈ అంటున్నాడు, నవ్వుతుంటున్నాడు. ప్రవసన్నిహ భారత అంటున్నాడు లేదా? అసన్య భారత చిరునవ్వుతో అలా చూస్తున్నాడంట. ఎవరిని? అప్పుడు అర్జునుడు కృష్ణుడు చూసి ఏమనుకుంటాడు, నువ్వేమిటో నవ్వులాటగా ఉందంట, నీ ఎంత బాధపడుతున్నావు, నీకేం అర్థం కాదా? అసలు సంసార గొడవలే తెలిసినట్లేదే. అర్థమైంది? అవన్నీ వేసుకుంటే నేను ఉంటానయ్యా, అవేం వేసుకోండి, అవే అవుతున్నాయి. అందుకని ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు కృష్ణుడు పరమాత్మ. అర్జునుడు ఆ ప్రకారంగా మన ఇంటి గొడవలు మనకి బాగా సీరియస్, ఎదురింటి వాళ్ళకి ఏమీ పట్టించుకోరు, ఏముందులే అట్లా. అది అనమాట బాగా తెలుసుకోవచ్చు. కాబట్టి చాలా మందికి తెలియదు. అప్పుడు ఆ శబ్దము యొక్క అర్థాన్ని తెలుసుకున్నవాడు ఎంత రమిస్తాడో మీరేవాడు. అందుకని వేదాంత విషయాలు కూడా ఎవరైనా ఇతరులు చెప్పేటప్పుడు బాగా తెలిసిన వాడు వినేటప్పుడు వ్యత్యాసం ఉంటుంది. వీడికి బాగా అర్థం ఉంటుంది, వాడికేమో ఉత్తిగా ఉంటుంది, పనిచేయదు. అందువల్ల శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరబ్రహ్మాదిగచ్చతి. శబ్ద బ్రహ్మములో బాగా నిష్ణాత్వము పొందినట్లయితే, అప్పుడు బాగా తెలుసుకున్నట్లయితే పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నాడు అని ఇలా చెప్పి ఇప్పుడు 18వ శ్లోకం. 18వ శ్లోకం. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థీ యజేద్గ్రంథమశేషతః. గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థీ యజేద్గ్రంథమశేషతః. దీన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇంకో విపరీత అర్థం వచ్చేస్తుంది. అట్లా గ్రంథం అభ్యస మేధావి. మేధావి అనేవాడు గ్రంథాలని, ఉపనిషత్తు గ్రంథాలని, ప్రస్థానత్రయ గ్రంథాలని బాగా గురువుల దగ్గర కూర్చొని శ్రవణ మననాది రూపంగా అభ్యసించాలి.
బాగా తెలుసుకోవాలి గ్రంథాన్ని. గ్రంథము సారము అయిపోయినంత వరకు తెలుసుకోవాలి. గ్రంథ సారం అయిపోవాలి. ఏంటి? గ్రంథ సారం అయిపోవాలి, పూర్తిగా సారం. ఎలాగైతే ఆ పిప్పి తీసేస్తామో, చెరకు రసం తీసేస్తామో, ఆ పిప్పిని అవతల పడేస్తామో, అలాగ సారాన్ని బాగా శ్రవణ మనన నిధిధ్యాసన పూర్వకంగా ఆ గ్రంథంలో ఉండే తదర్థాన్ని బాగా చేసేసుకున్న తర్వాత దీని పని అయిపోయింది అయ్యా అని ఇక్కడ పెట్టుకో. నాకైపోయింది. అర్థమైందా? నాకు ఇది ఇతరులకి ఈ సారాన్ని, దీంట్లో సారాన్ని ఇవ్వాలి. పారేడు నాకు అయిపోయిందండి. నేను బాగా కంప్లీట్గా సంపూర్తిగా దీని అర్థం అని తెలుసుకొని దీన్ని అనుభవించుకున్నాను. మీకే అర్థమవుతుంది. ఈ భగవద్గీత నాకు అర్థం తెలియకుండా చంకలో పెట్టుకొని తిరిగాను, ఎంతెంతో కృషి చేశాను, అప్పుడు పెండింగ్ ఉంది అని అనిపిస్తుంది మీకు. అర్థం తెలియనంత వరకు పెండింగ్ ఉంది, ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా అర్థం తెలుసుకోవాలి, కొంత ఇంకా బ్యాలెన్స్ ఉంది అని మీకు ఉంటుంది. చక్కగా మంచి గురువు దగ్గరకు పోయి బాగా విని తెలుసుకున్నాను అనుకోండి, ఇక పెండింగ్ లేదబ్బా, ఇంకా పెండింగ్ లేదు. అర్థమైపోయిందంటే నీకు అర్థమైపోయింది కాబట్టి దీని నుండి దీని యొక్క భారము నీకు తగ్గిపోయింది. దీంట్లో ఒక బ్యాలెన్స్ ఉండేది తగ్గిపోయింది. అప్పుడు ఆ పుస్తకాన్ని అలా పెడతావు అనమాట. ఇంతకాలం పట్టిందండి దీంట్లో అర్థాన్ని లాగేదానికే అని. ఇప్పుడు మేముంటాం కదా, ఏ గ్రంథం మాకు చూసారా, ఇప్పుడు బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు జిమ్కి పోతాం, జిమ్కి పోయినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుందో వెయిట్ లిఫ్ట్, అవన్నీ నేను ఎత్తేసినానండి. సులభం నాకు. ఇదివరకు అయితే చాలా కష్టం. ఇప్పుడు ఎన్ని రకాలు, ఎన్ని కిలోలు ఉన్నాయి అన్నీ నాకు వచ్చేసి ఎత్తగలను అని వాడికి ఈజీ అయిపోతుందా లేదా? అప్పుడు వీడు ట్రైనింగ్ ఇస్తాడు, వీడు నిష్ణాతుడైపోయి అలవాటుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. అట్లాగే తత్వవేత్త కూడా బాగా దాంట్లో ఉండే అర్థాన్ని గ్రహించుకున్న తర్వాత దీనిలో నాకు క్లిష్టత లేదుగా, సునాయాసం అయిపోయింది, నాకు ఈ అర్థము నాకు అనుభవంలో స్ఫురిస్తున్నది, ఇది దీనిలో ఉండేటువంటిది అన్నీ నాలోకి వచ్చేసేసి ఇక ఇది ఇతరులకి నేను చెప్పగలను. దానిలో ఉండేది ఈయనకి పూర్తిగా అర్థానికి రాలేదనుకోండి, ఇంకా పెండింగ్ ఉండేది అనుకోండి, దాన్ని చూస్తే భయపడుతుంటాడు. ఇంకా అర్థం కాలేదండి, ఎవరు చెప్తారో కానీ అని అలా దాచుకోని ఉంటాడు. అర్థమైందా? ఏదైనా ఎనీ లెటర్ వస్తే చదివేసుకుంటే దాంట్లో సారం తెలిసిపోతుంది. చెక్ బుక్ తీసుకొని దాంట్లో డబ్బులు తీసేస్తే చెక్ పనికి రాకుండా పోతుంది. ఈరోజు న్యూస్ పేపర్ చదివేసేది అవతల పారేస్తారు. కొనుక్కొని అవతల పారేస్తారా, చదువుకొని అవతల పారేస్తారా? అంటే దాని పని అయిపోయింది. అలాగా ఈ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ దీనిలో నాకు ఇక మీదట డౌట్ లేదు, సంశయం లేదు, విపరీతం లేదు, క్లియర్గా నాకు అర్థమైపోయింది అనుకున్నప్పుడు వాడు ఆ పుస్తకము తేలికైపోతుంది, చాలా తేలిక. నాకు అర్థమైపోయింది, నా అనుభవంలో నిలబడిపోయింది ఇది అనుకుంటాడు. ఇప్పుడు దాని నుండి ఏదైనా పొందవలసింది ఉందా? లేదు. పొందవలసిందేమే అయిపోయింది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఏమైంది, ఇతనికి ఆ గ్రంథంలో ఉండే సారము తీసేసుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథము ఇంకా ఈయనకి దాంట్లో సారం లాగవలసింది లేదు. ఇతరులకి సారం ఇవ్వాలి. నా అనుభవం ద్వారా దీన్ని చెప్పాలి, ఈ అనుభవం నాలోకి వచ్చింది, ఈ అనుభవాన్ని నేను మళ్ళీ ఈ గ్రంథంలో చూపించి చెప్పాలి అని వాళ్ళకి.
ఇతరులకు చెప్తాడు. తాను పడవ దాటేశాడు, ఆ పడవని మళ్ళీ కాల్చేయడం అయిపోయింది. నేను దాటేశాను, నువ్వు దాటుకో. అట్లా అనమాట. అది బాగా తెలుసుకోవాలి. ఈ ప్రకారం మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను పూర్తిగా ఇది వరకు నాకు పెండింగ్ ఇది, ఇప్పుడు పెండింగ్ లేనే లేదు. అర్థమైపోయింది. అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాడు. వీడికి అర్థమైపోయినప్పుడు ఇతరులకు చెప్తాడు. వీడికే పెండింగ్ ఉంటే చెప్పడం. ఏం చెప్పడం నా వల్ల కదా పో, ఇట్లా అనమాట. అందుకనే దానికి ఏం చెప్పారంటే, చాలా మంది పొరపాటు చేస్తారు. ఏం పొరపాటు చేస్తారు అంటే, నువ్వు బాగా చదువుకున్న తర్వాత ఆ గ్రంథాన్ని అభ్యసించేసిన తర్వాత నువ్వు జ్ఞాన విజ్ఞాన తత్పరుడు అయిపోయి, జ్ఞాన విజ్ఞానములు ఎందు తత్పరత కలిగించుకున్న తర్వాత ఎలాగైతే ధాన్యమును తీసుకొని గడ్డిని పొట్టుని పడేస్తావో అలాగా త్యజేత్ గ్రంథం అశేషత, అది తప్పు. ఆ గ్రంథాలని పూర్తిగా వదిలేసే పారేసే అన్నట్టుగా ఉంది. అర్థమో పారేయకూడదు. నా పని అయిపోయింది, ఇతరులకే పనికి వస్తుంది. అప్పుడు వాడు ఆ గ్రంథాన్ని విలువగా పెట్టుంటాడు. ఇది విలువ ఉంది. చాలా మంది తెలుసుకోవచ్చు దాని ద్వారా. నేను తెలిసేసుకున్నా, ఇట్లా బాగా తెలుసుకోవచ్చు. మీరు దాన్ని బాగా ఉపయోగపెట్టుకున్నారు, ఆ గ్రంథంలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించుకోనున్నారు. అప్పుడు మీకు దానివల్ల ఇంకా పొందవలసిందేమి. ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. ఇది వరకైతే మేము తెగ పుస్తకాలు కొనేసాం, వేదాంత పుస్తకాలు రకరకాలు కొనేసాం. కొన్ని అడ్డదిడ్డమైన పుస్తకాలు కూడా కొనేసాం. అడ్డదిడ్డమైన పుస్తకాలు ఉంటాయి కదా, ఒక యోగి కథ, ఆ కథ, ఈ కథ, అది కొడాలని ధ్యానము, షట్చక్ర భేదనము. ఏంటంటే షట్చక్ర భేదనము, మఠయోగము ఇట్లాంటివన్నీ కొనేవాళ్ళు. ఎన్ని తర్క గ్రంథాలు ఉన్నాయో, మూడు డబ్బులు పెట్టుకున్నానమ్మా నేను. ఆ స్వామిని ఈ స్వామిని కూడా ఎడుక్కొని కూడా కొన్నాను నేనైతే. కాశీలో ఉండేటప్పుడు కూడా అవశ్చేద నిరుక్తే, చూసారా, అవశ్చేద నిరుక్తి అంట. తర్వాత ఇంకా చాలా ఉన్నాయిలే. చాద్వాదం మంజరి, జీవ బ్రహ్మ ఐక్య రహస్యము, ఇట్లా తత్వానుసంధానము, విచార సాగరము, విచార చంద్రోదయము, వృత్తి ప్రభాకరము, కోకొల్లల పుస్తకాలు. ఒకసారి భాష్యము గ్రంథాలన్నీ కొని ఆ భాష్య గ్రంథాలని మళ్ళా నేను పాత పుస్తకాలు అమ్మేసిన. ఒక ఆయన దగ్గర తత్వానుసంధానం అనేటువంటిది కాశీలో పుస్తకం కొని ఒక బ్యాంక్ మేనేజర్తో అడిగి ఇప్పించుకొని, ఆ బ్యాంక్ మేనేజర్ నాకు కలిసేవాడు అనమాట. ఆ మోగవాడి దగ్గర వచ్చి చెప్పించుకుంటూ ఉండేవాడు అనమాట. అట్లా ఫ్రెండ్షిప్ అయింది. ఆయన వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి భోజనం పెట్టించి, బ్రహ్మచారిజీ అప్పు క్యాష్ అయ్యి అని చెప్పి, నాకు ఆ పుస్తకం కావాలి, చౌకంబాలో చూసినాను. చౌకంబ అంటే పెద్ద ప్రసిద్ధమైనటువంటి సంస్కృత గ్రంథాలన్నీ ప్రింట్ చేస్తుంటారు. కావాలన్నా ఎందుకు మీకు కొని పెడతాను రా అని చెప్పి కొని పెట్టాడు. దాన్ని కూడా ఏం చేశారు, పాత పుస్తకాలు ఉంటాయి మీరు. ఇది 2 దఫాలు భాషలన్నీ అమ్ముకొనేసినాను. మిగిలినవన్నీ కూడా అవి ప్రకారంగా కొనేవాడిని. తర్వాత మళ్ళీ కొనుక్కుంటుండేవాడిని. ఎప్పుడైతే భాష్య సారము, భాష్యార్థము తెలిసిపోయిందో, నాయన ఈ ప్రస్థానత్రయం తప్ప వేరే ముట్టుకుంటే ఒకటి అస్సలు వివేక్ చూడమని, ఆమని, ఈమని అన్ని పకడు. అట్లా ఇప్పుడు మనం తప్పులు బాగా గ్రహించగలుగుతాం. ఇదివరకు అన్ని పుస్తకాలు సేకరణ చేసేవాడు. ఇప్పుడు అది ప్రసక్తే లేదు. ఈ ప్రస్థానత్రయంలోనే మనం వెతకవాలి కానీ, తెలుసుకోవాలి కానీ, దీనికి భిన్నంగా ఏవేవో పుస్తకాలు ఉంటాయి కదా, అవి ముట్టుకోవాల్సిన పనే దండగా కొని పని లేదు. వేస్ట్.
అందుకని ఇది ఊరికైతే ఎక్కడ ఇప్పుడు మీరు చూడండి, డీమార్ట్కి పోయినారంటే ఊరికే రాడు మీరు, అర్థమైందా? మీరు అనుకుంటూ పోతారు ఏం కొనకూడదు ఏం కొనకూడదు, చూడాలి చూడాలి అని, చూడాలి చూడాలని చూస్తూ చూస్తుంటే అర్థమైంది. వాగ్దానం చేసుకో, మాట ఇచ్చిపో, కొనుక్కోనని. ఈ వాగ్దానం అనే పర్సు కూడా నీకే ఇస్తా, ఆ ఫోను అది ఫోన్ ఇచ్చేసా, పర్సు ఇచ్చేసా, కొనని చెప్పా. డీమార్ట్కి పోయేటప్పటికి అర్థమైందా, ఏదో పడింది లోపల. పడగానే నీకు డబ్బులు ఇవ్వా? ఎందుకైనా నీ ఫోన్ నా దగ్గర ఉంది కదా. మళ్ళీ ఇంత చెత్త, వద్దు 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 అంటూ చెత్త. ఫ్లిప్కార్ట్ చూడు, అమెజాన్ చూడు, మీషో చూడు, ఏదో ఒక చెత్త కనిపిస్తూనే ఉంటుంది. నన్ను ఎతికినప్పుడు ఈరోజు పంపించేస్తాడు చెత్త. ఇది కొనేటట్టున్నారు, ఇది కొనేటట్టున్నారు, ఒకసారి చూసినట్టున్నారండి. అప్పుడు మనకే రోజు కొరియర్లే, అర్థమైందా? ఏదో ఒకటి ఇట్లా ఇంటి నిండా చెత్త. ఏమాటంటే నడవాలి, ఇదేమో ఇంటికి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా చెత్త పడి. అట్లా ఏ పుస్తకం ఎక్కడైతే ఎగ్జిబిషన్ పెడతారో, బుక్ ఎగ్జిబిషన్, ఊరికే మాత్రం రాడు ఈ పుస్తకాలు పిచ్చోడు. పుస్తకాలు కీటకాలు ఉంటాయి, 2 రకాల కీటకాలు ఉంటాయి. ఏమేమి కీటకం? ఒకటేమో గొంగల పురుగు, పుస్తకాల పురుగు. ఈ గొంగల పురుగు ఏం చేస్తుంది? ఆకులన్నీ కొరుకుతూ ఉంటుంది. ఈ పుస్తకాల పురుగు ఎక్కడ పుస్తకాలు చూస్తే ఇట్లా ఉండేది. ఎప్పుడు భాష్యార్థం తెలియగానే ముద్ర బాబు ఇంకేమొద్దు, మనలో నుంచే బాగా మననం చేసి రాయాలి కానీ ఇంకెవ్వరి దగ్గర ఏ పుస్తకం తీసుకొని దానిలో పొందవలసిందేమి ఈ యొక్క ప్రస్థానత్రయంలోనే అంతమైనటువంటి ఆ యొక్క విద్య ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ప్రస్థానత్రయం తప్ప మీ దగ్గర వేరేది ఉండదు. బస్ చాలా భాగ్యం. నా దగ్గర ఇన్ని రకాల భాష్యాలు డజన్లుగా ఉన్నాయి. ఒక భాష్యాల మీద వ్యాఖ్యానాలు చాలా 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 ఉన్నాయి, అన్నీ ఉంటాయి, కొంటూనే ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు మొదలుపెట్టేటప్పుడు కూడా ఇతరములైనటువంటి బ్రహ్మసూత్రాలు ప్రింటింగ్లు అన్నీ తెప్పించారు. ఇక్కడి నుంచే తెప్పించాను, ఋషికేశ కైలాసాశ్రమం నుంచే. కన్నడం కూడా తెప్పించా. చెప్తున్నాం కదా, చూద్దాం దాంట్లో ఎట్లా చేశారు అది. చివరికి మీకు అర్థమైన తర్వాత ఏది ఒక ఉద్దబ్బ దీనిలోనే ఉంది అని మనకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈ రకంగా అన్యమైన పుస్తకాలు చదవలసిన పని లేనే. ఇప్పుడు ఈ యొక్క పుస్తక కీటకాలు మీలో కూడా ఉంటాయి. ఇంకా ఏదైనా సరే, కొండలని ధ్యానం ఉంటే అది కొనే, మళ్ళీ ఇంకోటి అయితే ఇంకోటి కొనే, అలా చూస్తే మాటలు మాత్రం భలే ఉంటుంది. అర్థమైందా? ఆత్మలో నుంచి పరమాత్మలోకి ఎలా వెళ్ళవలే అని ఉంటుంది. అబ్బా ఇదే కదా మనకు కావాలి, ఆత్మలో నుంచి పరమాత్మలోకి పోవాలి, అది కూడా. అక్కడ బొమ్మలు వేస్తుంటే ఇట్లా పోతాడు మనం కూడా. అది బొమ్మలు నువ్వు బుయ్యేదేవిలే, ఇక్కడే ఉంటాడు, ఎక్కడ బుయ్యే పల్లె. ఇట్లాంటివన్నీ కొనడం అర్థమైందా? ఇట్లాగే ఆ తుకారాం చూసినా, సక్కుబాయిని చూసినా, మీరాబాయిని చూసినా, జై పాండురంగ అట్లా వెళ్ళిపోయారు కదా. మనం కూడా వెళ్ళిపోతాం మేము. వాళ్ళని ఇట్లా లేచి ముందుకు పోయేటప్పుడు ఈ గ్రహం తగిలే పళ్ళు రాదు. ఎక్కడ మాటలు ఇది పాండురంగ, అది సక్కుబాయిని చూసింటుంది అంజలీదేవిదే, దాని సొంత పిక్చర్ అది. అట్లా లేచిపోతే విగ్రహం తగిలి నీ ముఖం మొగులుతుంది. అది ఏంటి పోయేది?
అవి ఊరికే సినిమాల్లో చూపిస్తారు. ఎవరు పోయి విగ్రహాలు కలలే, విగ్రహాలు కలిసి జడమైపోరు. మీరు విగ్రహాలను కలిసి ఏమవుతారు? జడమవురా? ఆకారమే పుష్పక విమానాలు చేసి చూసారా? తుకారం కూడా వచ్చిందా లేదా? అది డ్రోన్ ఏమో, అది పాకిస్తాన్ డ్రోన్. దాన్ని ఎక్కాడు ఎవడో తీసుకెళ్ళాక రోజు, అదే వైకుంఠం. అర్థమైందా? ఈ ప్రకారంగా ఎవరు వస్తారు, ఆ పుష్పక విమానంలో తీసుకొని పోతారు, లేకపోతే సక్కుపోయేలాగా విగ్రహంలోకి వెళ్ళిపోతాం మనము. ఇవన్నీ ఉంటాయి దారుణంలో. అర్థమైందా? అబ్బా, నెల్లి నవ్వుతుంది. అట్లా వెళ్ళిపోయి ట్రై చేసి నవ్వేంటమ్మా? అట్లా ఎవరు వెళ్ళరు. జీ పండుగ కంట ఏంటి వెళ్ళేది నువ్వు? అర్థమైందా? అదే చక్కగా బిర్యానీ పెట్టుకున్నావు. ఎట్లా వదిలి మొత్తం ఎన్ని తినందా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? వెళ్ళేదిలే, పెట్టేదిలే. ఎన్ని తప్పు దారులు ఇవన్నీ. తెలిసిన తర్వాత మీకు ఇట్లాంటి పుస్తకాలు ఇవన్నీ దండగయ్యా, నిజంగా అదివి అని మీకు ఇన్ని చెప్తారు. ఈ యోగాలు వేదాలు చెప్పేవాళ్ళు ఇక్కడి నుంచి అంటే ఇక్కడి వరకు వచ్చి, ఎక్కడి వరకు వచ్చినాను అంటే ఇక్కడ తర్వాత ఎక్కడ పోతే ఇక్కడ పిండంలో తిరగడం ఏంటి? అది గ్యాస్, అది చక్రం కాదు, ఏం కాదు. అది ఆ గ్యాస్ ఎగదలుతుంది, ఇక్కడ వరకు వస్తుంది చూడు గ్యాస్. తర్వాత ఇంకా పైకి పోయి శాస్త్రాన్ని ఛేదించుకొని. అర్థమైందా? నిన్ననే సహస్రాలు మీరు పోయి వెనక్కి వచ్చినట్టున్నావు నేను. అర్థమైందా? ఈ పుస్తకాలు చదవకూడదు, మరీ అన్యాయం ఇది. అట్లా చాలా మంది బ్లఫ్కు గురవుతుంటారు. ఋషికేశంలో మరీ ప్రయత్నం. ఎన్ని ఇట్లాంటి పిల్లలు కుర్రాళ్ళందరూ పాడైపోతారు. అట్లా వెళ్ళిపోతాం, ఇలా వెళ్ళిపోతాం, ఏం వెళ్ళిపోరు, ఎక్కడికి వెళ్ళిపోరు. అప్పుడు మీకు అర్థమైన తర్వాత ఇవన్నీ వద్దబ్బా, ఈ పుస్తకాలనే ఏం చేస్తారు? తీసి యోగి కథ వద్దు, ఏమి కథ వద్దబ్బా ఇవన్నీ. అప్పుడు బ్రహ్మం గారితో చూసి కొంత భ్రమపడ్డం, ఆ సిద్ధులయ్య చూసి కొంత భ్రమ, ఈశ్వరమ్మ చూసి కొంత భ్రమ, యోగ వ్యామన కొంత భ్రమ. ఎన్ని భ్రమలను వదిలించుకోవాలి మనం. ఇవన్నీ ఉట్టి మాటలే, నిజంగా. అట్లా అన్ని పడుతుంటారు చూసారా? మీకు తెలుస్తుంటుంది కదా ఇవన్నీ. ఇవన్నీ వినే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ మాటలన్నీ వింటుంటారు. ఇవేం నిజం కాదు. అప్పుడు మీకు నిజం తెలియగానే వాళ్ళు చెప్పేది జోలికి బారు, వాళ్ళ జోలికి బారు. ఆ పుస్తకాలు కొనరు, ఆ మాటలు మాకు వద్దాయా, ఏం మాట్లాడేది. మీరు అలా కొంతమంది ఏమంటారు, అలా మీరు చేస్తూనండి, సూక్ష్మ శరీరం మీ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. సూక్ష్మ శరీరం బయటకు వస్తే నువ్వేమవుతావు? సూక్ష్మ శరీరం రాకుండా ఎక్కడుంది? ఇప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉంది సూక్ష్మ శరీరం. మీ ఊర్లోనే ఉంది సూక్ష్మ శరీరం. అర్థమైందా? అసలు ధ్యానం ఏం చేయకుండానే ప్రతి ఎంతమంది ఉన్నారో మీ సూక్ష్మ శరీరాలన్నీ మీ ఊర్లలో ఉంది. అది అర్థమైందా? ఇక్కడ ఊరికే ఉన్నదంతే, అక్కడే ఉంది సూక్ష్మ శరీరాలు. ఇక్కడ ఊరికే వచ్చి తొంగి చూసుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది తొంగి చూసేది ఋషికేశుల దేవదాసం మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడే ఉంది అవి. ఇక్కడే ఊరికే అట్లా పైకి ఎక్కువసేపు ఎప్పుడు ఎక్కడున్నది అంతే. అట్లా ఉంటుంది.
అదే మననం జరుగుతుంది, అదే ధ్యానం జరుగుతుంటుంది. అట్లా కాబట్టి ఇప్పుడు కూడా మీ శరీరాన్ని దాటుకొనే ఉంది మీ మనోమయ శరీరం, ఇక్కడ ఊరికే ఉంటుంది. అందుకని ఇక్కడ సంకల్పాలు ఏమి చేయరు. చూడు మీరు, ఇక్కడ సంకల్పాలే రావడంలో మీకు వస్తుందా? ఏదో భోజనం చేయడం అంతే. ఎక్కువ సంకల్పాలు ఎక్కడిదే ఉంది? మీ గృహక్షేత్రంలో ఉంది సంకల్పాలు ఇప్పటికి కూడా. ఇక్కడి నుంచి కూడా మీరు ఆన్లైన్లో ఆ సంకల్పాలే చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఏమి చేయరు, ఎవడు మీకు నా అన్నవాడు లేడు ఇక్కడ. అందుకనే మీ మనసు అటు ఇటు పోనే పోదు. ఎంతసేపటికి మీ ఎక్కడుంటుంది శాటిలైట్ అది. అప్పుడు సూక్ష్మ శరీరం బయటే ఉండలేదా మీ దగ్గర? ఏమిలే ఊరికే అప్పుడప్పుడు తొంగి చూసేది, ఈ శరీరంలో వెళ్ళిపోయేది. ఇది మనం రేపు చెప్పుకుంటాం. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.